48వ డివిజన్లో పొర్లుకట్ట పైన రోడ్డు విషయం పాపం దాదాపు 40 ఏళ్ల నుంచి యాక్చువల్గా ఆ పొర్లుకట్ట మీద ఉన్నారు. వాళ్ళని ఎవరిని తొలగించాలనే ఉద్దేశం కూడా ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే వాళ్ళందరూ ఎక్కువగా ఆ చుట్టుపక్కల చిన్న చిన్న పనులు చేసుకుంటుంటారు. కొందరు పాస్ పని చేసుకునేవాళ్ళు, కొందరు కూలీ నాలికి పోయేవాళ్ళు, కొందరు కార్పెంటర్లు, కొందరు ప్లంబర్లు, కొందరు పెయింట్లు, కొందరు బేల్దారులు ఇలా ఉంటారు. అయితే ఆ కట్ట మీద వర్షం వస్తే ఆ రోడ్డు వెడల్పు 1 అడుగు 2 అడుగులు 3 అడుగులు వర్షం వస్తే జారిపడేటట్టుగా ఉంటారు. నన్ను యాక్చువల్గా ఆడ పోయినప్పుడు అలా అడగడం జరిగింది. దాన్ని ఇమ్మీడియట్గా శాంక్షన్ చేశాము. చక్కగా ఇవాళ పోయి చూశాను. యాక్చువల్గా రోడ్డు చాలా చాలా చక్కగా వచ్చింది. అక్కడ ఉన్న వాళ్ళ ఆనందానికి అద్దులు లేవు. ఆ యొక్క పొల్లుకట్ట మీద ఉన్న ఆనందానికి, ఎందుకంటే పొల్లుకట్ట కాబట్టి దాని ఇరిగేషన్ వాళ్ళతోనూ అటు మున్సిపల్ అధికారులతోనూ అందరితో డిస్కస్ చేసి ఏం చేయాలి అలా చేయాలి. ఎందుకంటే బండ్ ఎప్పుడు స్ట్రాంగ్ ఉండాలి. ఆ విధంగా యాక్చువల్గా దాన్ని చేయడం జరిగింది. నిజంగా నాకు కూడా ఎంతో ఆనందంగా, ఎందుకంటే వాళ్ళందరూ ఎక్కువ మంది ఇంకా తాటాకుల గుడిసెల్లో చిన్న రేకులు 1 రూము అలా ఉన్నాయి. సో చాలా చాలా చక్కగా చేశారు. నేను అధికారులను కూడా యాక్చువల్గా అప్రిషియేట్ చేస్తున్నాను. 2 పక్కల కాంక్రీట్ వాల్ కట్టి దానిపైన యాక్చువల్గా సిమెంట్ రోడ్డు వేశారు. అక్కడ లైట్స్ అడిగారు, ఇమీడియట్గా లైట్స్ చేయమని చెప్పాను. 1-2 ఇళ్ళు ఫ్రంట్ కొద్దిగా పోతే వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా కట్టించమన్నారు. ఏదైతే బ్రిక్ పోయిందో అవి వెంటనే కట్టించమన్నాను. దాన్ని క్యూరింగ్ పెట్టున్నారు. బహుశా 10 రోజులు 15 రోజుల్లో దాన్ని కూడా యాక్చువల్ ఇనాగరేషన్ చేయడం జరుగుతుంది. అయితే ఇంకా కొంత ఎక్స్టెన్షన్ ఏమని అడిగారు. అక్కడ ఆక్యుపై చేసుకుని ఉన్నారంటే ఇప్పుడే అక్కడున్న లోకల్ వాళ్ళని మాట్లాడమన్నాను. అది చేస్తే దాన్ని కూడా కట్ట కంప్లీట్గా లాస్ట్ వరకు ఎక్స్టెండ్ చేయమన్నాను.